సందులు. చేసినట్టి విడదీస్తే చేసిన ప్లస్ అట్టి. ఈ ఫస్ట్ దాన్ని పూర్వపదం అనుకోవాలి, రెండవ పదాన్ని పరపదం అనుకోవాలి. విడదీస్తే చేసిన ప్లస్ అట్టి. నకారంలో ఆ ఉంది కాబట్టి అత్వసంధి. చేసిన అని పలికినప్పుడు ఆ అనే వస్తుంది. మళ్ళీ ఇక్కడ పరపదంలో మొదటి అక్షరం అచ్చులలో ఉండాలి, అట్లయితే అత్వసంధి. మేనల్లుడు విడదీస్తే మేనా ప్లస్ అల్లుడు అత్వసంధి. ఏమంటివి విడదీస్తే ఏమి ప్లస్ అంటివి. మీ అనే కారంలో ఇకారం ఉంది, ఇత్వసంధి. మనిషి అన్నవాడు విడదీస్తే మనిషి ప్లస్ అన్నవాడు ఇత్వసంధి. అతడెక్కడ విడదీస్తే అతడు ప్లస్ ఎక్కడ. డు పలికినప్పుడు శబ్దం ఊ అని వస్తుంది, అందుకే ఉత్వసంధి. రాముడతడు విడదీస్తే రాముడు ప్లస్ అతడు ఉత్వసంధి. ఆహాహా విడదీస్తే ఆహా ప్లస్ ఆహా ఆమ్రెడిత సంధి. గొప్పవాడు గదా విడదీస్తే గొప్పవాడు ప్లస్ కదా. ఇక్కడ గజడ దెబ్బలు పోయి కచట తప్పలు వచ్చినాయి, అప్పుడు గజడ దవా దేశ సంధి. పూచన్ గల్వలు విడదీస్తే పూచన్ ప్లస్ కలువలు. సేమ్ గజడ దవా దేశ సంధి లెక్కనే ఇది, కానీ ఇక్కడ పొల్లును వచ్చింది కాబట్టి తృతీయ ప్రకృతిక సంధి అని గుర్తుపెట్టుకోండి. బాలెంతరాలు విడదీస్తే బాలెంత ప్లస్ ఆలు. ఆలు అనే శబ్దం వచ్చినప్పుడు పక్కా రుగాగమ సంధి అని గుర్తుపెట్టుకోవాలి. అచ్చోటు విడదీస్తే ఆ ప్లస్ చోటు త్రిక సంధి. సంస్కృత సంధులు 3: సవర్ణ దీర్ఘ సంధి, గుణ సంధి, వృద్ధి సంధి. సవర్ణ దీర్ఘ సంధి ఆ ఈ ఊరులకు అవే అచ్చులు పరమైనప్పుడు క్రమంగా వాటి దీర్ఘం ఏకాదేశం మగును. గుణ సంధి కారంనకు ఈ ఊరులు పరమైనప్పుడు క్రమంగా ఏఓఆర్లో వచ్చును. వృద్ధి సంధి ఆలకు ఏఐలు పరమైనప్పుడు ఐకారం, ఓవులు పరమైనప్పుడు ఔకారం వస్తుంది. ఎగ్జాంపుల్స్: రామాలయం విడదీస్తే రామా ప్లస్ ఆలయం సవర్ణ దీర్ఘ సంధి. కవీంద్రుడు విడదీస్తే కవి ప్లస్ ఇంద్రుడు సవర్ణ దీర్ఘ సంధి. వదాన్యోత్తమ విడదీస్తే వదాన్య ప్లస్ ఉత్తమ గుణసంధి. చంద్రోదయం విడదీస్తే చంద్ర ప్లస్ ఉదయం గుణసంధి. రసైక రస ప్లస్ ఏక వృద్ధి సంధి. వసుదైక వసుధ ప్లస్ ఏక వృద్ధి సంధి.